దయచేసి గమనించండి, మానవుడు మట్టి నుండి సృష్టించబడ్డాడు. దేవుని వాక్యము ఆ శరీరం మట్టికి మరి కింద పూర్తిపడుతూ వస్తుంది. ఆత్మ అయితే దేవుని యొద్దకు వెళుతుంది. ప్రియమైన స్నేహితుడా, సోదరి, నీ జీవితంలో డానియేలు గారి యొక్క మరణము ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మానవ జాతికి కూడా మరణం ఉంది. నువ్వు చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, కాబట్టి నువ్వు విద్యావంతుడు కావచ్చు, విద్యాహీనుడు కావచ్చు. కాబట్టి ఈ లోకంలో జీవించే ప్రతి మానవునికి మరణం ఉన్నది. చూడండి, మానవ జీవితంలో 2 దినాలు అన్నాడు. మానవ జీవితంలో 2 దినాలు. మొదటి దినం ఏంటి? రెండో దినం ఏంటి? మొదటి దినం ఏంటి? జన్మదినం. అది అయిపోయింది. ఇప్పుడు రెండో దినం ఏంటి? మరణ దినం. ఎప్పుడు వస్తుందో, ఎక్కడొస్తుందో, ఎవరికి వస్తుందో తెలియదు. కాబట్టి ప్రియమైన స్నేహితుల సోదరి, బైబిల్ చెబుతుంది, మన్ను అనగా మన యొక్క శరీరము మట్టికి చేర్చబడుతుంది, ఆత్మ తాను తయారు దేవునకు. కాబట్టి పిల్లరా, నీ ఆత్మ చనిపోయిన తర్వాత 2 స్థలాలకు వెళుతుంది. ఒకటి ఏంటంటే పరలోకం, మరొకటి నరకం. కాబట్టి సమాధికి ముందే ఆలోచన చేయండి. కాబట్టి పరలోకం పోవాలంటే పరలోకం నుండి భూలోకానికి వచ్చిన యేసు ప్రభువుని విశ్వాసం ఉంచండి. మానవుడు పాపములో చనిపోతే దాని యొక్క అంతం నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం, 2వ మరణం. ఇటువంటి మరణములను తప్పించడానికే దేవాతి దేవుడు ప్రభు యేసు క్రీస్తు వారు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, సర్వమానవాడి పాపముల కొరకు శిలువలో బలైపోయాడు. నీ పాపముల కొరకు ఆయన చేతుల్లో మేకులు చేస్తున్నాయి. ఎంత త్యాగం చేసిన దేవుడు నీ క్షేమం కొరకు, నువ్వు పరలోకం పోవాలని ఆ శిక్షను భరించాడు. ఈ దినాన పిల్లరా, ఒక ధైర్యం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. డానియేలు గారు ప్రభు దగ్గర దేవుని యొక్క వాక్యానుసారంగా బైబిల్ చెబుతుంది, మరి విత్తనము బలి కాబట్టి బలమైనటువంటి వ్యక్తి లేపబడతాడు. ఇది క్రైస్తవ నిరీక్షణ. కాబట్టి నిరీక్షణ కుటుంబ సభ్యులకి ఉంది, చేరున్న మార్గం ఉంది. అయితే బంధువులుగా లేకపోతే స్నేహితులుగా ఈ దినము ఎవరైతే వచ్చారో జ్ఞానులుగా అంటున్నారు, అయ్యా నన్ను ప్రేమించి వచ్చిన స్నేహితుడా మంచిదే, కానీ నన్ను చూడాలని ఆశిస్తే నేను నమ్ముకున్న దేవుడు మీరు కూడా, అదే ఆయన విశ్వాసం. కాబట్టి మరణం అనేది పరలోకానికి నరకానికి మార్గం అయింది. కాబట్టి మరణమే డిక్లేర్ చేస్తుంది. ఈ సమాజం ఇక్కడ విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. కానీ బైబిల్ చెబుతుంది, దేవుని దాసుడు దేవుని దగ్గరికి వెళ్తాడు. ఆయన ఆత్మ దేవుని యొక్క ఉంది. ఒకవేళ నీ జీవితంలో నువ్వు కూడా ప్రభువుని నమ్మపోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళిద్దాము. అందుకని ఇప్పుడే తీర్మానం చేసుకో, ఆ ప్రభువుని విశ్వాసం వచ్చి బైబిల్ చెబుతుంది. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఒక క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే ఒక దినం మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా దేవుడి కుటుంబాన్ని ధైర్యపరచరుగాక ప్రార్థన చేస్తాం. దయచేసి ఎవరైనా చూడాలంటే దయచేసి చూడండి, మత్తయి ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నా